అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ ఇవాల్టి మార్నింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రప్రభ దినపత్రికలో గాజా మొత్తానికి ఇజ్రాయెల్ ఎసరు అని చెప్పేసి కొత్త తరహా ప్లాన్కు నేతన్యాహు కేబినెట్ ఆమోదం. గాజా స్ట్రిక్ అదనంగా మరో 10,000 బలగాల తరలింపు, దాడులను మరింత తీవ్రతర చేసే దిశగా అడుగులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇజ్రాయెల్కు సంబంధించిన వార్త ఇది. యుద్ధ సన్నాహాలు రాష్ట్రాల్లో రేపే మాక్డ్రిల్స్ 5 అంశాలతో కేంద్రం ఆమోదం. సైరన్లు మోగించండి, రాత్రిళ్ళు లైట్లు ఆర్పండి, పౌరులు విద్యార్థులను సన్నద్ధం చేయండి, స్వీయ రక్షణపై శిక్షణ ఇవ్వండి, సురక్షిత ప్రాంతాలకు తరలించండి, కీలక ప్లాంట్లు సంస్థల వద్ద భద్రత పెంచండి. 44 ఏళ్ల తర్వాత ఈ తరహా డ్రిల్స్, సరిహద్దుల్లో ఇప్పటికే బ్లాక్అవుట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే యుద్ధ సన్నాహాలు స్టార్ట్ అయిపోయినాయి. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసేసారు ఈ యొక్క మన కేంద్రం. సో మొత్తానికి ప్రజలను ఏ విధంగా ఉండాలి, దాంతోపాటు మెయిన్గా ఉండే కొన్ని ఉంటాయి కదా పర్యాటక ప్రాంతాలు ఆ విధంగా ఉన్నవి, దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన ప్రాంతాలు ప్రదేశాలు వాటి దగ్గర బలగాలను మోహరించి సన్నద్ధం చేసే లెక్కలు అన్నట్టు ఇవన్నీ. సో దానికి సంబంధించింది. మేము మీ వైపే అని చెప్పేసి ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్ అని చెప్పేసి, ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు, పహల్గామ్ నిందితులను శిక్షించాల్సిందే అని అండగా మేముంటాం, త్వరలో భారత్లో పర్యటిస్తామని వెల్లడి. అంతకుముందు రష్యా సాయం కోరిన పాక్ భారత్ను నిలువరించాలని వేడుకోలు. మరోవైపు మోడీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ అని చెప్పేసి ఇక్కడ వాట. మొత్తానికి రష్యా ఉంది కదా, రష్యా ప్రధాని పుతిన్ సార్ ఆటోమేటిక్గా మన ప్రధాని మోడీ సార్కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము మీకు అండగా ఉన్నాం. రష్యా ఏంటంటే ఈ యొక్క ప్రపంచంలోనే అత్యధిక అణ్వస్త్రాలు ఎక్కువగా ఉన్నవి రష్యా దగ్గరనే. వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి రష్యా మనకు సపోర్టు. పాకిస్తాన్ వెళ్ళి రష్యా సపోర్ట్ అడిగింది, కానీ పాకిస్తాన్కి సపోర్ట్ ఇవ్వలేదు. కనీసం మాట్లాడడానికి కూడా నిరాకరించారు అన్నట్టు. కానీ ఈ యొక్క ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా ఉపేక్షించొద్దు, ఖచ్చితంగా దీన్ని తీసేయాలి, దానికి గట్టి సమాధానం చెప్పాలి, మేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం, మేము మీకు సపోర్ట్ ఇస్తామని చెప్పేసి మన నరేంద్ర మోడీ సార్కి పుతిన్ సార్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన మన దేశంలో పర్యటిస్తామని కూడా చెప్పడం జరిగింది అన్నట్టు. సో రష్యా అందరికన్నా మన ప్రపంచ దేశాల మొత్తంలో ఎక్కువ అణ్వస్త్రాలు ఉన్నది రష్యా దగ్గరనే. వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే ఇక పాకిస్తాన్కి ఎక్కడ ఇంకా ఏం లేవు అన్నట్టుగా దంచుకొట్టుడు ఒకటే ఉంది ఆడ. సో దానికి సంబంధించిన వార్త. ప్రధాని మోడీతో రాహుల్ భేటీ, తదుపరి సిబిఐ డైరెక్టర్ ఎంపికపై చర్చ అని చెప్పేసి ఇక్కడ వార్త. రాహుల్ ప్రధాని ఇద్దరు చర్చ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు విదేశీ సినిమాలపై 100% సుంకాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా, భారతీయ సినిమాలపై తీవ్ర ప్రభావం, యుఎస్ సినీ పరిశ్రమపై విదేశీ కుట్రంటూ మండిపాటు అని చెప్పేసి. మొత్తానికైతే ఇక్కడ హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి కదా, హాలీవుడ్ సినిమాలను సేవ్ చేసే విధంగా మాట్లాడే దిశ ఒకటి, దాంతోపాటు ఇతర దేశాల సినిమాలు ఉన్నాయి కదా, ఆ దేశాల సినిమాలకు అంటే మన భారతీయ సినిమా కూడా ఆల్మోస్ట్గా విదేశీ అంటే అన్ని దేశాల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఉంటాయి కదా, ఆ సినిమాల మీద 100% ట్యాక్స్ పడుతుంది. ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అది పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ ట్యాక్సులు పెంచేస్తున్నాడు కదా, అట్లా ఉంది పరిస్థితి అయినది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సమరం ఎవరిపై అని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. రాజకీయ కుట్రలతో పావులుగా మారొద్దు, ప్రజలపై యుద్ధమా, ఎందుకోసం అని చెప్పేసి అడుగుతున్నాడు. మొత్తానికైతే ఇది ఉద్యోగుల కోసం ఈ యొక్క నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు చూడండి, వాళ్ళ కోసం వాళ్ళని ఉద్దేశించి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. రాజకీయ కుట్రలో పావులుగా మారొద్దు అని చెప్పేసి అంటూనే ప్రజలపై యుద్ధమా, ఎందుకోసం అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్కే జీతాలు ఇస్తున్నందుక, సకాలంలో పింఛన్లు ఇస్తున్నందుక సమరం కాదు, సమయస్ఫూర్తి కావాలి. ప్రభుత్వం
అంటే మేమొక్కరమే కాదు, మనమంతా కలిస్తేనే ప్రభుత్వం, సహకరించాల్సిందే పోయి సమ్మె హెచ్చరికల, సమస్యలుంటే చర్చిద్దాం రండి, బంధులు నిరసనలతో తీవ్ర నష్టం, బాధ్యతగా వ్యవహరించండి, ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితవు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కొంత సీరియస్ అయిన మాటలే కనిపిస్తున్నట్టుగా, దాంతోపాటు హెచ్చరిస్తున్నట్టుగా, ఇంకా ఓపెన్గా చెప్పాలంటే అన్నీ వేస్తుంటే కూడా గిదేం లెక్కలే. ఆల్రెడీ ఫస్ట్ దానికి జీతాలు ఇస్తున్నాం, దాంతోపాటు పెన్షన్లు ఇస్తున్నాం. ఇక్కడ వాస్తవానికి రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉంది. అయినా కానీ ఇప్పుడు మాకు మొత్తం కావాలి ప్రతిదీ. ఇప్పుడు ఒకవేళ ఉద్యోగస్తులకు ఈ టీఏడీఏలు, దాంతోపాటు ఈ యొక్క కార్మిక సోదరులకు, దాంతోపాటు ఈ యొక్క ఆర్టీసీ కార్మికులకు, వీళ్ళందరినీ తీసుకొచ్చి ముందర పెట్టుకుంటే అసలు వాళ్ళు వెనుకబడతారు. మన రాష్ట్రానికి కావాల్సింది 22,000 కోట్లు కావాలి, కానీ ఇక్కడ వస్తున్నదే 18,500 కోట్లు. అంతకుమించి పైసలు వస్తలేవు. అవి రాకుండా కూడా అప్పులు కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు. అప్పులు తీసుకొస్తామంటే మళ్ళీ రాష్ట్రంలో ప్రజల పైన ఒత్తిడి పడుతుంది. ఇవి జీతాలు ఇస్తున్నాం, సవరించుకొని కవర్ చేసుకొని ఫస్ట్ జారికే ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? వాళ్ళ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ని అప్పుడు రిటైర్మెంట్ చేసింటే వాళ్ళకు సెటిల్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పట్లో వాళ్ళకు రిటైర్మెంట్ పదవీ కాలం కొంచెం పొడిగించారు. మళ్ళీ అట్లా పొడిగించినందుకు ఇప్పుడు మొత్తం ఈ ప్రభుత్వం మీద పడ్డది పరిస్థితి. కాబట్టి బాగా ఇక్కట్లున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కొంతవరకు సేవ్ చేయండి, మీరందరూ సహకరించండి అని చెప్పేసి ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి చెప్పినా కానీ, ఎన్నిసార్లు సీఎం రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు లేదు, ఈ యొక్క విపక్షాలతో కలిసి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, మేము ఉద్యమాలు చేస్తాం, దాంతోపాటు ఈ యొక్క ర్యాలీలు ఇస్తాం, నిరసనలు చేస్తాం అంటే పైసలు లేవు కదా, కొంచెం ఆలోచన చేయండి అంటుంటే కూడా చర్చలకు రండి, చర్చిద్దామంటే కూడా ఇక్కడ చర్చల్లోకి ఇచ్చలేవు, మేము పోయి నిరసనలు చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఏంటి ఈ పరిస్థితి? ఒకసారి రాష్ట్రం గురించి కూడా ఆలోచన చేయాలి కదా. జీతాలు వస్తున్నాయి. ఇక్కడ ఇవన్నీ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఉద్యోగస్తులు కాకుండా శ్రామికులుగా ఉండి వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ, వాళ్ళకి పెద్ద ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకి మాత్రం ఏది కొదువ లేదు, ప్రజా సంక్షేమ పథకాలు లేవు. అయినా అని వాళ్ళు మాత్రం కొంచెం కామ్గానే ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం గురించి ఆలోచన చేసి మన రాష్ట్రాన్ని కొంచెం చూడాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కట్లు పడుతుందనే విషయం మనకు తెలుస్తుంది కదా. ఇదివరకు ఎందుకు చేయలేకపోయారు ఇవన్నీ? అప్పుడు చర్చలకు రండి కాదు, కనీసం కేసీఆర్ సారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి క్యాబినెట్ మంత్రులకు కాదు, అక్కడ ఎమ్మెల్యేలకు కాదు, అక్కడ ఉన్న ప్రజలకు కాదు, ఎవరికి కనీసం ముఖ్యమైన ప్రముఖులకు, విశ్లేషకులకు కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ విషయం అందరూ తెలుసు. ఇప్పుడు చర్చలకు రండి మాట్లాడదామంటే కూడా లేదు, మేము నిరసన చేస్తున్నాం అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. కావాలంటే మీరే చూసుకోవచ్చు. నేను వ్యతిరేకం కాదు, కానీ ఖచ్చితంగా ఒకటే విషయం చెప్తున్నా, ఇక్కడ 22,000 కోట్లకు ఖచ్చితంగా కావాలి రాష్ట్రానికి, అన్నిటికన్నీ సెటిల్ చేయాలంటే. కానీ ఆ 22,000 కోట్లు కాక 18,500 కోట్లే వస్తుంది మనకి. మనం ఆలోచన చేయండి. దాంతోపాటు ప్రభుత్వము ఈ అప్పులు తీసుకొచ్చే పరిస్థితి పెద్దగా లేదు, ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి మరి మీరే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు తెలంగాణ ముఖ చిత్రం మార్చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో 2 లక్షల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, నాగ్పూర్ హైదరాబాద్ మధ్య 6 లైన్ల రహదారి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ 3,600 కోట్ల విలువైన పనులకు శ్రీకారం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే నితిన్ గడ్కర్ గారు కేంద్ర మంత్రి రావడం జరిగింది, ఆయనను సీఎం కూడా కలవడం జరిగింది. సీఎం కలిసి ఈ యొక్క త్రిబుల్ మీద కూడా ఖచ్చితంగా మీరు కొంత వేగవంతం చేయండి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలకు మొత్తానికి కేంద్ర మంత్రి గారు ముందుకొచ్చారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది హర్షించదగ్గ విషయం. మొత్తానికైతే తెలంగాణకు మంచి జరిగింది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రేపటి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె అని చెప్పేసి ఇక్కడ వార్త. హైదరాబాద్లో కవాతు, సమస్యలను పరిష్కరించాల్సిందే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, కార్మిక సంఘాలకు జేఏడీ డిమాండ్, సమ్మెకు వెళ్ళొద్దని మంత్రి పొన్నం, చర్చలకు సిద్ధమని వెల్లడి, నో చెప్పిన కార్మిక సంఘాలు, ఆహ్వానిస్తే చర్చలకు వెళతామని స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎస్మా వర్తిస్తుంది,
సమ్మె కుదరదని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం కూడా చెప్తుంది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఈ ఆర్టీసీ కార్మిక కవాతు జరుగుతుంది. సో మొత్తానికి ఈ యొక్క ఆర్టీసీ యాజమాన్యం మాత్రం వద్దంటుంది. సో అది ఎంతవరకు ముందుకు వస్తుందో మాత్రం చూడాలి. సో దానికి సంబంధించిన వార్త. ఇక్కడ చర్చలకు రమ్మని చెప్పేసి అన్నారు. నిన్న ఆల్మోస్ట్ పొన్నం ప్రభాకర్ సార్తో భేటీ కూడా అయ్యిండ్రు. కొంచెం ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తాం, కొంత టైం అయ్యిందని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా అడుగుతున్నారు. సో వీళ్ళు ఎంతవరకు ముందుకెళ్తారో చూడాలి. చూడండి, RRR పూర్తికి సహకరించండి అని చెప్పేసి ఏకకాలంలో ఉత్తర దక్షిణ భాగాల్లో పూర్తి చేస్తాం. ఉత్తర భాగం పనులను త్వరగా ఆమోదం తెలపండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి. బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేకంగా భేటీ అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం, అభివృద్ధి పనుల కోసం ఖచ్చితంగా కేంద్ర మంత్రులతోటి ఇప్పుడు ఇంతకుముందు నరేంద్ర మోడీ సార్ వస్తే కూడా, ఇంతకుముందు కేసీఆర్ సార్ కూడా వెళ్ళకుండే. నిజం చెప్పాలంటే మన శ్రీనివాస్ అన్న పోతుండే, అందరూ తెలుసు కదా, ఎక్కువ శ్రీనివాస్ అన్ననే పోతుండే అక్కడికి. ఆ విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా సీఎంఏ వెళ్తున్నాడు, వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు, వాళ్ళను కలుస్తున్నాడు, ఇక్కడ దీనిలో కావాల్సిన సన్నాహాలు చేస్తున్నాడు. దానికి సంబంధించి అభివృద్ధి పనుల మీద ఈ యొక్క ప్రజా సంక్షేమ పరిధిలో అందరికీ యాజ్ ద సీఎంగా ఇక్కడ బాధ్యతగా అందరినీ కలుస్తున్నాడు అన్నట్టు. కావాల్సిన నిధులు అడుగుతున్నాడు, కావాల్సిన విధంగా వాళ్ళకి మర్యాదలు కూడా చేస్తున్నాడు. సో ఇది కదా కావాల్సింది. చూడండి, పై వంతెనలతో ప్రగతికి పరుగులు అని చెప్పేసి BHALC అంబర్పేటలో ఫ్లైఓవర్ ప్రారంభం. దాంతోపాటు హైదరాబాద్ విజయవాడ మధ్య 6 లైన్ల రహదారి కేంద్ర మంత్రి గడ్కరీ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ మన బండి సంజయ్ సార్ కావచ్చు, దాంతోపాటు ఇటు మన కిషన్ రెడ్డి సార్ కావచ్చు, వీళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. సార్ దాంతోపాటు ఎంపీలు కూడా పాల్గొన్నారు అన్నట్టు దీని మీద. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు డెడ్ స్టోరేజ్ నీళ్లు మావే, ఆ నీటిని తోడుకునే హక్కు మాకే ఉంది. శ్రీశైలం నాగార్జున సాగర్పై తెలంగాణ వాదన అని చెప్పేసి ఇక్కడ వార్త. ఒక విషయం ఏంటంటే డెడ్ స్టోరేజ్ ఇక్కడ మొత్తానికి KRMB ఉంది కదా, సో దానికి సంబంధించింది. అక్కడికి ఏపీ రాలేదు. సో దానికి సంబంధించింది ఏపీ వాటాకు మించి 73% నీటిని వాడేసుకుంది. వాటాకు మించి వాడేసుకుంది 73%. ఉద్దేశపూర్వకంగా ఏపీ డుమ్మా. తాగునీటి ఎద్దడికి ముందే కేటాయింపులు జరగాలి. తక్షణమే 10.26 TMCల 26 TMCలు కావాలి అని చెప్పేసి KRMB త్రిసభ్య కమిటీ సమావేశంలో పట్టు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి డెడ్ స్టోరేజ్ నీళ్ళు ఉన్నాయి కదా, అవి తాగునీళ్ళుగా మాకే కావాలి. మొత్తానికి ఇప్పటికే ఏపీ అనేది నీళ్లు ఎక్కువగా తీసుకెళ్ళింది. 73% ఆల్మోస్ట్ తీసుకెళ్ళిందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తుంది. దానికి గాను ఖచ్చితంగా ఈ యొక్క KRMB కమిటీకి, ఈ యొక్క భేటీకి ఏపీ డుమ్మా కొట్టింది, ఉద్దేశపూర్వకంగా కొట్టిందని చెప్పేసి తెలంగాణ సంబంధించిన KRMB కూడా అంటుందన్నట్టు కమిటీ సభ్యులు. సో దానికి సంబంధించిన వార్త. మన కృష్ణా మేనేజ్మెంట్ రివర్ బోర్డు ఉంది కదా, సో దానికి సంబంధించి KRMB అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ రివర్ బోర్డు అన్నట్టు. సో దానికి సంబంధించింది. మొత్తానికైతే డుమ్మా కొట్టింది అన్నట్టు. ఎక్కువ నీళ్లు తీసుకెళ్ళారు. ఇక్కడ నీళ్లు ఇప్పుడు తాగడానికి ఇక్కడనే లేదు, కానీ ఇప్పుడు ఉన్నదే 15 TMCల నీళ్లు. కానీ వాళ్ళు 10 TMCల నీళ్లు కావాలని చెప్పేసి ఏపీ అడుగుతుంది. ఇక్కడ ఉన్నది 15 TMCలు కావాల్సింది, తెలంగాణ కూడా 15 TMCల నీళ్లు కావాలి. మొత్తాన్ని 25 TMCల నీళ్లు కావాలి. 25 TMCల నీళ్లు లేవు. ఇది జరుగుతుంది. సో దానికి సంబంధించిన దాంతోపాటు దివాలా తీసింది కాంగ్రెసే. మీ అవినీతి అక్రమాల వల్లే దుస్థితి. రాష్ట్రం బాగానే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. అంతా బాగానే ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కొన్ని ఆరోపణలు చేస్తున్నట్టు, అక్రమాల వల్ల ఇట్లా జరుగుతుందని చెప్పేసి మాత్రం కేటీఆర్ చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. సో ఈ విషయంలో మాత్రం ఒకసారి మాట్లాడవచ్చు అన్నట్టు. ప్రతిసారి ఈ కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లేకపోతే ఈ యొక్క విద్యుత్ స్కామ్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క గొర్రెల స్కామ్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని స్కామ్లు ఉన్నాయి. ఆ స్కామ్లను మొత్తము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందరికి తీసుకెళ్ళట్లేదు? నత్తనడకలు ఎందుకు నడుస్తున్నాయి అవి? ఒకసారి ఆలోచన చేయాలి కదా. ఈ యొక్క
మొత్తానికి కార్ రేసింగ్ ఉంది కదా, కార్ రేసింగ్ కేసు ఎక్కడ పోయా? కేటీఆర్ రేపే అరెస్ట్ అయితే అంటే ఎక్కడ పోయా ఇవన్నీ? మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఏం అర్థం కాని పరిస్థితి. మొత్తానికి ఎక్కడ పోయినాయో కూడా తెలుస్తలేదు. మొత్తానికి మాత్రం ఇక్కడ ప్రభుత్వం పైన మాత్రం ఇవి జరుగుతలేవు అంటే ఖచ్చితంగా ఏదో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారేమో అన్నట్లు కూడా ఉంటుంది మన ప్రజల మధ్య. అది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది అన్నట్టు. మరి అవన్నీ తీసుకొచ్చిన మనకు ఈ యొక్క విద్యుత్ స్కామ్లో వచ్చేసి కేసీఆర్ ఆల్రెడీ కోర్టుకు పోయి, హైకోర్టుకు పోయా, మన సుప్రీంకోర్టుకు పోయా, మళ్ళీ అది ఎక్కడ పోయానో బయటికి రాకపోయా, దాని మీద కమిషన్లు ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ ఏం జరుగుతుంది? దాంతోపాటు RRR పైన ఈ యొక్క ORR పైన కూడా మన హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా దాని మీద కూడా కమిషన్ వేస్తా అంటే అది కూడా ఎక్కడ పోయానో అర్థం కాలే. ముందుకు కనిపిస్తలేవు ఏవి, మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ లాగానే కనిపిస్తున్నాయి అన్నీ. కాబట్టి రాష్ట్రం దీని మీద ఒకసారి చూస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే మీకు చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంటుంది అక్కడ. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, మీ దివాలా తీసింది కాంగ్రెసే కారణం అని చెప్పేసి కేటీఆర్ డైరెక్ట్ చెప్తున్నాడు. మరి ఇదే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా, మరి మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అధికారంలో ఉండి కూడా మీరెందుకు నత్తనడకన నడుస్తున్నారనే విషయం కూడా ప్రజలు అంటారు. మరి దాని గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది. సో దాంతోపాటు గ్యాంగ్స్టర్ నయీం కేసుకు తెర అని చెప్పేసి, ఇక్కడ తెర అంటే తెర ఏం పడలేదు, అక్కడ ఆల్రెడీ క్వశ్చన్ మార్కే ఉన్నది. ఇంకా అది ఎంత దూరం పోతుందో కూడా ఇంకా అర్థం కాదు. సిట్ దర్యాప్తు ముగిసినట్టేనా అని చెప్పేసి కూడా మళ్ళీ క్వశ్చన్ మార్కే ఇచ్చింది చూడండి. కరడుగట్టిన నేరగాడిని 8 ఏళ్ల క్రితం మట్టుబెట్టిన గ్రేహౌండ్స్, ఇంకా జిల్లా కోర్టులో పలు కేసులు, బాధితులకు లభించని ఉపశమనం, ఇప్పుడేమీ మాట్లాడలేను అని చెప్పి ఆనాటి సిట్ చీఫ్ నాగిరెడ్డి చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. ఇక్కడ విషయం ఏంటంటే జిల్లాల వారీగా బాధితులు చాలామంది ఉన్నారు. నయీం కేసు గురించి సంబంధించింది. నయీం అక్రమాల వల్ల వాళ్ళ యొక్క భూ కబ్జాలు చాలా ఉన్నాయి కదా. ఇక్కడ పక్కనే ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలనే ఉన్నాయి. దాదాపు 500 కోట్లకు సంబంధించిన ల్యాండ్ ఉంది దగ్గర. అంటే ఒక్కొక్కటి కాదు, జిల్లాల వారీగా చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న దానిలో ఓపెన్గా చెప్పాలంటే ఈ అధికారులు ప్రజాప్రతినిధులే వాళ్ళు ఇంకా ఉన్నారు, ఆయన ఇంకా ఉన్నారు. ఇవన్నీ ముందరికి తీసుకురాక బాధితులు మొత్తం బాధితులుగానే ఉన్నారని చెప్పేసి బయట మొత్తం అదే ఇష్యూ ఉంది. ఇది మాత్రం ముందరికి పోయే పరిస్థితి కూడా లేదు. మొన్ననే దాదాపు ఈ యొక్క యాదాద్రి భువనగిరికి సంబంధించింది వాళ్ళు బయటికి వెళ్ళి మొత్తుకొని నిరసనలు వ్యక్తం చేస్తే కూడా అది అక్కడనే ఉంది. ఆ డైరీ బయటికి ఎప్పుడు వస్తుంది? ఆ డైరీలో ఏముంది? ఆ డైరీలకు సంబంధించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయి? అసలు ఏవి బయటికి పెడతలేరు పెద్దగా. ఆయన చనిపోయి మాత్రం 8 ఏళ్ళే. సో దానికి సంబంధించిన వార్త. చనిపోయిగా చంపేసారు. ఇక్కడ దాంతోపాటు రిజర్వ్ తీర్పులు ఇంత జాప్యమా అని చెప్పేసి ఇక్కడ హైకోర్టుల తీరుపై సుప్రీం మండిపాటు. జార్ఖండ్లో 67 తీర్పులు రిజర్వ్ వెల్లడిలో తీవ్ర జాప్యం, నెలలోగా వివరాలు ఇవ్వాలంటూ హైకోర్టులకు ఆదేశాలు. అన్ని హైకోర్టులకు ఆదేశాలు ఇస్తుంది సుప్రీంకోర్టు అన్నట్టు. సో రిజర్వ్ తీర్పులు ఎంత లేట్గా ఎందుకు చేస్తున్నారు, ఇంత జాప్యమా అని చెప్పేసి మొత్తానికి మాత్రం కొంచెం సీరియస్ అవుతుంది ఇక్కడ సంబంధించిన సుప్రీంకోర్టు, మన కేంద్ర న్యాయస్థానం. సో దాంతోపాటు ఆధారాలు లేకుండా ఆరోపణల ఇదొక ఫ్యాషన్ అయిపోయింది, మీ తీరు ఎప్పుడు ఇంతేనా? ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉంది కదా, ఈడీ మీద మొత్తానికైతే మొట్టికాయలు వేస్తుంది. ఇప్పటికి 10 సార్లు ఆయన నాకు తెలిసి మొట్టికాయలు ఏవటి ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేయడం ఏంటి? సాక్ష్యాలు తీసుకొని రావాలి కదా, ఇన్వెస్టిగేషన్ మీరే చేయాలి కదా, మీరు సాక్ష్యాలతో తీసుకొచ్చి కేంద్రానికి చూపించాలి కదా, కోర్టుకు చూపించాలి కదా. మరి ఎందుకు చూపించట్లేదు అని చెప్పేసి ఇప్పటికీ మొట్టికాయలు వేస్తుంది ఈడీ పైన. ఆధారాలు లేకుండా ఆరోపణలా ఇదొక ఫ్యాషన్ అయిపోయిందని చెప్పేసి, మీ తీరుపై ఎప్పుడు ఇంతేనా అని చెప్పేసి మొట్టికాయలు వేస్తుంది అన్నట్టు. ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈడీకి ఇది పరిస్థితి. ఇప్పటికి ఒకసారి 10 సార్లు కాయనం. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 3 జిల్లాలో భూప్రకంపనలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ప్రభావం. 5 సెకండ్ల వ్యవధిలో 2 సార్లు భయంతో జనం పరుగులు. రిసెట్ స్కేల్పై 3.9 తీవ్రత అని చెప్పేసి ఇక్కడ వార్త. నిన్న మొత్తానికి సాయంత్రం దాదాపు 6:49 ఆల్మోస్ట్గా ఆ టైంలో భూకంపం వచ్చింది అన్నట్టు. భూకంపం 2 సార్లు ఇట్లా ఉనికిందని చెప్పేసి అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. సో దాంతోపాటు అక్కడున్న లెక్కల ప్రకారం 3 జిల్లాలో వచ్చింది అన్నట్టు. ఓ దిక్కు వర్ష ప్రభావం ఉంది, దాంతోపాటు ఉరుములు మెరుపులు, దాంతోపాటు ఒక బాంబు పేలిన శబ్దం కూడా వచ్చిందని చెప్పేసి అక్కడ పెద్ద టాక్ ఉంది అన్నట్టు.
సో దానికి సంబంధించింది మొత్తానికి భూకంపనలు వచ్చేసినాయి. సో దానికి సంబంధించింది అక్కడ నుంచి మన ప్రతినిధులు కూడా ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది. అది మన ఛానల్లో టెలికాస్ట్ కూడా అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. ప్రపంచం మెచ్చేలా అందాల పోటీ అని చెప్పేసి ఇక్కడ వార్త. తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం కావాలి, అడుగడుగున మన సంస్కృతి వెల్లివిరియాలి, అతిథులు అచ్చెరుందేలా ఆతిథ్యం, భాగ్యనగరానికి కొత్త కళ, శాంతి భద్రతలు కీలకం, ప్రతి కార్యక్రమానికి నోడల్ అధికారి, ప్రారంభం ముగింపు అదిరిపోవాలి, మన ప్రత్యేకతలు చాటేలా ఏర్పాట్లు, మహిళా సాధికారతను ఏం చేస్తున్నామో చెప్పాలి, డ్వాక్రా స్టాల్స్ను సందర్శించేలా చూడాలి, 116 దేశాల నుంచి అందాల భామలు, 3000 మంది మీడియా ప్రతినిధులు, దాంతోపాటు మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై మిస్ వరల్డ్ అని ఇప్పుడు పోటీ ఉంది, దానికి సంబంధించింది. అధికార యంత్రాంగంపై సీఎం రేవంత్ దిశానిర్దేశం, సమీక్షకు హాజరైన మంత్రులు జూపల్లి, పొంగులేటి, సిఎస్, డీజీపీ సహా కీలక అధికారులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము దిశానిర్దేశం చేసిండు. ఈ యొక్క అందాల పోటీకి సంబంధించిన ఈ ప్రోగ్రాం పైన మొత్తం క్లారిటీగా శాంతి భద్రత నేపథ్యంలో ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, దాంతోపాటు మన దేశం మొత్తము ఇతర దేశాలు మొత్తం గర్వించదగ్గట్లుగా తెలంగాణ కనిపించాలి, తెలంగాణ రాష్ట్రం కనిపించాలి, హైదరాబాద్ కనిపించాలి అనే విధంగా, పెట్టుబడులు వచ్చేటట్లుగా చూడాలి అనే విధంగా అన్ని రకాలుగా సీఎం ఇక్కడ ఈ యొక్క క్యాబినెట్ మంత్రులకు కావచ్చు, ఇటు అధికారులకు కావచ్చు దిశానిర్దేశం చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పత్తి కొనుగోళ్లలో 3,500 కోట్ల కుంభకోణం అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. 80% మందికి అందని మద్దతు ధర, ధాన్యం తరలింపులోనూ జాప్యం, అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు, బాధితులకు పరిహారం చెల్లించాలని, అందాల పోటీలపై శ్రద్ధ, అన్నదాతలపై ఏది అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు. సిద్దిపేట మార్కెట్ యార్డులో రైతులకు పరామర్శ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రం ఈ యొక్క రైతులను మాత్రం ఇబ్బంది పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ యొక్క అందాల పోటీల మీద ఉన్నంత శ్రద్ధ రైతుల మీద ఎందుకు లేదు, అన్నదాతల మీద ఎందుకు లేదు అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. సో మొత్తానికి పత్తి కొనుగోలుదారులు 3,500 కోట్లు కుంభకోణం ఉందని చెప్పేసి ఆరోపణ కూడా చేస్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇక్కడ హౌరా చూడొచ్చు. క్షిపణి ప్రయోగం, పాక్ కవ్వింపు చర్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇదేమో పాకిస్తాన్ది చిన్న బాంబు, మనదేమో వస్తే మొత్తం తొక్కుకుంటూ పోయేటట్లు ఉండదు. చూడండి ఇక్కడ క్రెయిన్ వచ్చింది కదా, భారీ క్రెయిన్, దానికి సంబంధించింది. మొత్తానికైతే ఇది ఔరా. సో దీనికి సంబంధించిన మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. ఓకే, వెలుగు దినపత్రిక చూస్తున్నాం. వెలుగు దినపత్రికలో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో భూకంపం, 3 నుంచి 5 సెకండ్ల పాటు కంపించిన భూమి, రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదు అని చెప్పేసి ఇక్కడ వార్త. భారీ పేలుడు శబ్దం, ఇండ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి భూకంపం వచ్చింది కదా. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం తిమ్మాపూర్లో మన భూమి కంపించడంతో భయపడి ఇళ్ల నుంచి బయటికి వచ్చిన జనం అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి ఇక్కడ మొత్తానికైతే ఆ విజువల్ ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు, ఆ ఫోటో. సో దానికి సంబంధించిన మాట. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో సోమవారం పలు చోట్ల భూకంపం సంభవించింది. 3 నుంచి 5 సెకండ్ల పాటే భూమి కంపించినట్టుగా భారీ పేలుడు శబ్దం వినిపించడంతో ప్రజలు ఏం జరుగుతుందో అని ఆందోళనకు గురయ్యారు. తొలుత ఆకాశంలో ఉరుములు మెరుపులని భావించారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మిగతా 4వ పేపర్లు ఉంది. సో దానికి సంబంధించింది. మొత్తానికి కరీంనగర్, నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్లో కూడా భూకంపనలు జరిగినాయి. సో దానికి సంబంధించింది. సో దాంతోపాటు మోదీకి పుతిన్ ఫోన్ అని చెప్పేసి, ఉగ్రవాదంపై పోరులో కలిసి వస్తామని చెప్పేసి ప్రకటన. పహల్గాం దాడిని ఖండించిన రష్యా ప్రెసిడెంట్, త్వరలో ఇండియాలో పర్యటించేందుకు సుముఖత. మరో మిసైల్ టెస్ట్ చేసిన పాకిస్తాన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రం పుతిన్ గారు మన దేశంలో పర్యటిస్తున్నారు. రష్యా మనకు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించింది. పాకిస్తాన్ అడిగితే ఇవ్వాలి అక్కడ. దాంతోపాటు స్టాఫ్ నర్సు ఫలితాలు రిలీజ్. నర్సింగ్ ఆఫీసర్లు అంటే స్టాఫ్ నర్స్ అన్నట్టు. దాంతోపాటు పరీక్షా ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. గత నవంబర్లో 2,322 నర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
బెస్ట్ టెస్ట్ నిర్వహించిందని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు ఆర్బీఐ చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి నియామకం, సమాచార హక్కం చట్టం అని చెప్పేసి అంటే మొత్తానికి ఆర్బీఐ చీఫ్గా కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ సిఎస్ సోమవారం జీవో 106ను జారీ చేసిందన్న జీవో 106ని జారీ చేసింది. ప్రభుత్వం పంపిన పేరుకును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించడంతో ఈ ఉత్తర్వులు ఇచ్చారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఆర్బీఐ చీఫ్గా చంద్రశేఖర్ రెడ్డి నియమించబడింది. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ఇక్కడ మన సీఎంకు సంబంధించిన వార్త చూడవచ్చు. అనా పైసా అప్పు పుడతలే, నన్ను కోసినా ఎక్కువ ఆదాయం రాదు అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేసీఆర్ చేసిన అప్పులు పెట్టిన బాకీల వల్లే ఈ దుస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఏం చేయాలనో మీరే చెప్పండి. ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. సర్కారు నడవాలంటే ప్రతి నెల 22,000 కోట్లు కావాలి. 18,500 కోట్లకు మించి రూపాయి ఎక్కువ వస్తలేదు. తెలంగాణ వాళ్ళను బ్యాంకర్లు దొంగలను చూసినట్లుగా చూస్తున్నారు. తెలంగాణ వాళ్ళను బ్యాంకర్లు దొంగలను చూసినట్లుగా చూస్తున్నారు. ఉద్యోగ సంఘాల సమరం 4 కోట్ల ప్రజల పైన అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు. చూడండి. పేదల పెన్షన్లు ఆపేసి మనం బోనస్లు తీసుకుందామా? ఉద్యోగుల కోరికల కోసం దీక్షలు చేస్తే మన వ్యవస్థ కుప్పకూలుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ప్రభుత్వానికి సహకరించండి. కేసీఆర్ పోతూ 8 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి తప్పించుకునేందుకు రిటైర్మెంట్ ఏజ్ను 3 ఏళ్ళు పెంచిండు. ఆ బెనిఫిట్స్ కూడా 8,500 కోట్లు బాకీ పెట్టిండు. పాత అప్పుల వడ్డీలకు కిస్తీలకు ప్రతి నెల 7,000 కోట్లు పైనే కడుతున్నట్లుగా వెల్లడి. మొత్తానికి 7,000 కోట్లు కడుతున్నట్లుగా చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇక్కడ మాటలు చూడండి. రేవంత్ రెడ్డి మీకు జీతాలు వస్తున్నాయి, తీసుకుంటున్నారు, అన్నీ పకడ్బందీగా క్లారిటీగా కరెక్ట్గా చెప్తున్నాడు. చూడండి. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సమరం చేస్తున్నది మన తెలంగాణ వాళ్ళ మీదే, తెలంగాణ ప్రజల మీదే. వాళ్ళకు పెన్షన్లు, పేద ప్రజల పెన్షన్లు గింఛన్లు మొత్తం ఆపేసి మీకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కొంచెం మాకు సహకరించండి, కొంచెం ఆపైనా అని మీకు సెట్ చేసి చేస్తాము, అంతవరకు కొంచెం చూడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు అన్నట్టు. దాంతోపాటు కొంచెం ఇదేం పద్ధతే, అడుకుంటుంటే కూడా కానీ గింత ఆనందించిపోతున్నారు అన్నట్లు మాట్లాడినట్టు ఈ వార్త కొనసాగించవచ్చు. మళ్ళీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళంతా కలిస్తే 2% ఉండొచ్చు. మనమంతా ప్రజల సొమ్ము తిని బతకాల్సిందే. మరి మీరు ప్రకటించిన సమరం 98% ప్రజల మీదనా అని ఉద్యోగ సంఘాలకు నేను అడగదలుచుకున్నా అని చెప్పేసి డైరెక్ట్ అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులు 10 తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఏనాడు 1వ తారీఖు జీతాలు తీసుకోలేదు. ఒక్కసారి గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన చెయ్యండి. 9 ఏళ్ళుగా ఫైనాన్స్ సెక్రటరీ పనిచేసిన రామకృష్ణారావు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం కడుతున్న అప్పు అసలు మిత్తి ఎంత అని అడిగితే 2014 నాటికి నెలకు 500 కోట్ల నుంచి 600 కోట్ల, సంవత్సరానికి 6,000 కోట్ల నుంచి 6,500 కోట్లు కట్టేదన్నారు. మరి ఇప్పుడు ఎంత కడుతున్నామంటే 2003 డిసెంబర్ 7 నుంచి 2025 మార్చి 31 నాటికి 1,52,000 కోట్లు రూపాయలు అప్పులు అసలు మిత్తి కట్టినట్లుగా రామకృష్ణారావు చెప్పారు. ఇది పరిస్థితి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు, మొత్తానికి క్లారిటీ చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న రాష్ట్రం దుస్థితి గురించి ఏ సీఎం చెప్పాడు ఇప్పటివరకు? ఇట్లాంటి లావాదేవీల గురించి, ఇక్కడ ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత కడుతున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవ్వరు ఏం చెప్పలేదు. బట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అందరికి చెప్పి మరి ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది, కొంత సహకరించండి అంటున్నాడు. ఇక్కడ దీన్ని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఓపెన్గా చెప్తున్నా, ఒక తండ్రి స్థానం కొడుకులు వచ్చేసి అన్నిటికన్నీ కావాలి మాకు, దాంతోపాటు మాకు ఈ బైక్ కావాలి, లేకపోతే సైకిల్ కావాలి, లేకపోతే ఈ యొక్క డ్రెస్ కావాలి అంటుంటే, పైసలు లేవు బిడ్డ రాగుండి పుణ్యం వస్తుంది, నేను ఎందుకు అట్లా చేస్తున్నారు అని అంటారు చూడు. ఆ విధంగా కనిపిస్తుంది నాకైతే అదే విధంగా కనిపిస్తుంది. మీరే విధంగా ఆలోచిస్తారో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లానికి బుక్కులు లేకపోయా, లేకపోతే ఇంకోటి ఇంకా ఏమంటారు వానికి బట్టలు లేకపోయా, పక్కన వానికి స్కూల్ ఫీజు కట్టాలి, అవి ఇంపార్టెంట్ కదా. సో దానికి అవి చేద్దాం ముందు, నీకు బైక్ ఎందుకు, కొంచెం ఆలోచన చేయి.
ఆ ఫీజుల గురించి ఆలోచన చేద్దాం, పేద ప్రజల పెన్షన్ల గురించి ఆలోచన చేద్దాం. వాళ్ళందరూ పెన్షన్లు తీసుకొని వాళ్ళందరూ ట్యాక్సులు కడితేనే వాళ్ళ నుంచి వచ్చిన జీతాలతో మీరు బతుకుతున్నట్టుగా క్లారిటీ చెప్తున్నాడు చూడండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పనులు చేద్దాం, ఎందుకు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ చెప్తున్నాడు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళంతా కలిస్తేనే 2% మాత్రమే ఉన్నారు. కానీ 2% మాత్రం మొత్తం వెళ్ళి 98% మంది జనాల మీద దెబ్బ పడుతుంది. దయచేసి మీరు ఆలోచించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ ద సీఎం. నిజం చెప్పాలంటే మనం సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది ప్రభుత్వానికి. క్లారిటీ ఇస్తున్నారు కదా. సో దాంతోపాటు ఎక్కడా చిన్న లోపం రావద్దు, మిస్ వరల్డ్ పోటీలకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, అతిథులు ఉండే హోటళ్ల వద్ద భద్రత పెంచండి, పోటీల నిర్వహణపై రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అని చెప్పేసి సో దీనికి సంబంధించిన వార్త. దాంతోపాటు పాక్కు నీళ్లు ఆపేందుకు ఇండియా యాక్షన్ ప్లాన్, జల విద్యుత్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై దృష్టి, 6 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయం, సింధు జలాల ఒప్పందానికి వ్యతిరేకంగా తొలి చర్య, పనులతో పూర్తయితే పాకిస్తాన్కు నీటి కొరత తప్పదు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సింధు జలాల ఒప్పందానికి వ్యతిరేకంగా తొలి చర్య తీసుకుంటున్నారు. దాంతోపాటు పనులు పూర్తయితే పాకిస్తాన్కి నీటి కొరత ఉంటుంది పక్కా. ఎందుకంటే ఇక్కడ చేసేది ఏంది, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసినందుకే ఈ లెక్కలు చేయాల్సిన అవసరం ఉంది. వచ్చేసి అమాయక జనాలను ఆ ఉగ్రవాదులు వాళ్ళు ఏమన్నా ఇప్పుడు మన దేశం ఏమన్నా ఆ దేశానికి నష్టం చేసిందా, ఆ దేశాన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టిందా? వాళ్ళు వచ్చి మన దేశంలో ప్రాణాలు తీస్తుంటే మనం ఊరుకుండాలనా? అమాయక ప్రజల ప్రాణాలు, అది కూడా. ధైర్యం ఉంటే వచ్చి సైన్యంతో పోటీ చేయి, ఏమంటే పోరాడు, దమ్ముంటే దంచి కొడి దుమ్ము రేపడుతుంటే చక్కగా అవుతున్నారు ఇప్పుడు యూజ్లెస్ ఫెలోస్. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి సన్ రైజర్స్ అవుట్. IPL 18లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే మిగిలిన 4 మ్యాచ్లు గెలిచి తీరాల్సిన పరిస్థితి. రైజర్స్కు అవకాశాలపై వానదేవుడు నీళ్లు చల్లాడు. సోమవారం రాత్రి ఉప్పల్లో ఢిల్లీ క్యాపిటల్స్లో జరిగిన మ్యాచ్ వర్షంతో ఆగింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో మొత్తానికి అయితే వానవాడి ఆగిందంట. సో దానికి సంబంధించిన వార్త చూడండి. ఇక్కడ KRMP మీటింగ్కు ఏపీ డుమ్మా, అడ్డగోలు షరతులు విధిస్తూ గైర్హాజరు. ఈ నెల 10 తర్వాత మీటింగ్ పెట్టాలని బోర్డుకు లేఖ, ఇకపై అన్ని సమావేశాలు విజయవాడలోనే పెట్టాలని కొర్రీలు. ఏపీ నీళ్ల దోపిడీని అడ్డుకోవాలని బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. రాష్ట్ర తాగునీటి అవసరాలకు 10 TMCలు ఇవ్వాలని వినతి అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి ఇక్కడ మనకు ఆడ ఉన్నది 15 TMCల నీళ్లు ఆలోచన. కాబట్టి ఇక్కడ ఉన్న మొత్తానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గరికి ఏపీ రాలేదు, వాళ్ళకు విజయవాడలో పెట్టాలంట మీటింగ్. ఆ విధంగా కొర్రీలు పెట్టేసి మొత్తానికి మాత్రం ఏపీ డుమ్మా ఓటేసింది. సో తెలంగాణ మాత్రము మా నీళ్ళు మాకు కావాలి, ఈ యొక్క డెడ్ స్టోరేజ్ నీళ్ళు మావి మేము తీసుకుంటామని చెప్పేసి కడాఖండిగా చెప్పేస్తూ వాళ్ళకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది బోర్డుకి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 3 ఏళ్లలో 2 లక్షల కోట్లతో రోడ్లు, బ్రిడ్జిలు, తెలంగాణ రూపురేఖలు మార్చి చూపిస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి న్యూస్ రీల్ మాత్రమే, అసలు సినిమా ముందున్నది. 6 లేన్లుగా హైదరాబాద్ నాగ్పూర్ హైవేను విస్తరిస్తాం. 10 నెలల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ను పూర్తి చేస్తాం. సాగునీటి ప్రాజెక్టుల్లో పూడిక తీసి హైవేల్లో వాడతాం. ఇథనాల్ ఏజెన్సీ ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని సూచన. కొమ్రంభీం ఆసిఫాబాద్లో 3,900 కోట్లతో చేపట్టిన హైవేలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన. అమర్పేట GHMEలో ఫ్లైఓవర్ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి అయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా కొంతవరకు అనిపించి దీని మీద మాత్రం మనం హర్షం వ్యక్తం చేయాలి. 2 లక్షల కోట్లు పెట్టేసి మొత్తానికి రోడ్లు, బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దాంతోపాటు పక్కన కిషన్ రెడ్డి ఉన్నాడు, దాంతోపాటు బండి సంజయ్ ఉన్నాడు, పక్కన సీతక్క ఉంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, దాంతోపాటు ఎంపీలు గడ్డం వంశీకృష్ణ ఉన్నాడు, జి నాగేష్ గారు కూడా ఉన్నారు. సో దానికి సంబంధించిన వార్త.
మొత్తానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి పనిచేస్తున్నారు అక్కడ. సో మంచి మాట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్ అని చెప్పేసి ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నాడు. హాలీవుడ్ ఇండస్ట్రీని బతికించేందుకే నిర్ణయమని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి అక్కడ సినిమా చూడాలంటే ఇక వీళ్ళు కొంత నష్టపోతారు అన్నట్టు. అది సినిమాల ప్రభావం. సినిమాలు మొత్తం ఇబ్బందులు పడతాయి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సమ్మె చేయొద్దు, మీ సమస్యలను వినేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి. కార్మిక సంఘాల నేతలతో మంత్రి భేటీ, సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అశ్వత్థామరెడ్డి చెప్తున్నాడు. దాంతోపాటు కార్మికుల సమ్మెకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని ఈదురు వెంకన్న అంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. 2 పిల్లలను చంపి తండ్రి సూసైడ్, కొడుకు కూతురును గొంతు పిసికి హత్య, దరిద్రుడు. ఆపై ఊరేసుకొని తండ్రి ఆయన కూడా చనిపోయాడు. భార్య గొడవపడి పుట్టింటికి వెళ్ళిందని మనస్తాపంతో దారుణం. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో ఘటన. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చిన్న పిల్లలు, వీళ్ళు భార్యాభర్తలు గొడవపడి చిన్న పిల్లల బతుకు నాశనం చేశారు. వాళ్ళ భవిష్యత్తును మొత్తం నాశనం చేశారు. వాళ్ళ గొంతు నిలిమి చంపేసిండ. భార్య మీద కోపంతో పిల్లల్ని చంపేసిండు. ఆ తర్వాత ఊరేసుకొని చచ్చిపోయాడు. ఏం సాధించిండ్రు అన్నట్టు ఇక్కడ. సంసారంలో చిన్న చిన్న ఎడబాట్లు, తడబాట్లు, గొడవలు ప్రతి ఒక్క సంసారం ఉంటాయి, ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి. మంచు ఫ్యామిలీ, అంత పెద్ద ఫ్యామిలీ, కోట్ల రూపాయలు ఉన్నాయి, సెలబ్రిటీలు, వాళ్ళ ఇంట్లో లేవా తగాదాలు? ఒకసారి ఆలోచన చేయండి. ఏ ఇంట్లో లేవు? ప్రతి ఇంట్లో ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే సంసారం ఉంటుంది, అదే పొయ్యి ఉంటుంది, అదే బువ్వ తినాలి, అదే కట్టెల పొయ్యి, అదే సిలిండరు, అదే వంట. అవి లేకుండా ఏది ఉండదు కదా. ప్రతి ఇంట్లో అదే బతుకు తెరువు. చిన్న క్షణికావేశం ఇది. పాపం 2 పిల్లలు అనవసరంగా చిన్న పిల్లల్ని చంపేసారు చూడండి. భార్యాభర్తల గొడవ ఇది. ఆమె పుట్టింటికి పోయిందంట, కనీసం పోయేటప్పుడు పిల్లలన్నా తీసుకుపోలేదు చూడు. అనవసరంగా పిల్లల్ని చంపేసారు. ఇది ఒక రకంగా క్షణికావేశంలో చేసే పని నిజం చెప్పాలంటే. మనస్తాపంతో దారుణం. మనస్తాపం ఏంది? ఆ మనస్తాపం పిల్లల మీద అంత ఏమంటారు, వాళ్ళు ఏమవుతారన్నట్ట ఏంది కథ ఇది? వాళ్ళు ఏమైనా సరే వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు మొత్తం నాశనం అయింది ఇక్కడైతే. పాపం. వాట్సాప్ వీడియో కాల్తో ట్రీట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి. వాట్సాప్ వీడియో కాల్తో ట్రీట్మెంట్ చేసిరు. కడుపులో కవల పిల్లలు మృతి. ఇక్కడ చూడండి, వాట్సాప్ వీడియో కాల్తో ట్రీట్మెంటు, కడుపులో కవల పిల్లలు మృతి. 5 నెలలకే నొప్పులతో హాస్పిటల్కు గర్భిణి, అందుబాటులో లేని డాక్టర్, ఫోన్లో నర్సుతోనే వైద్యం. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు ధర్నా చేస్తున్నారు. దవాఖానను సీజ్ చేసిన డిఎంహెచ్ఓ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన. మొత్తానికైతే వాట్సాప్ వీడియో కాల్లో ట్రీట్మెంట్ చేశారు. వాట్సాప్ వీడియో కాల్లో డాక్టర్ అందుబాటులో ఉంటే రావాలి, లేకపోతే అందుబాటులో లేకపోతే వేరే హాస్పిటల్ కన్నా పంపించాలి. అంతేగాని వచ్చిన తర్వాత ఈ పరిస్థితులను ఏమంటే వీడియో కాల్లో ఎవరైనా ట్రీట్మెంట్ చేస్తారా? ఏం జరుగుతుంది అక్కడ? మొత్తానికైతే హాస్పిటల్ని సీజ్ చేసేసారు. సో దానికి సంబంధించిన వార్త. పాపం ఇట్లాంటి హాస్పిటల్ కూడా చాలా ఉన్నాయి. పేదలతోటి ఆడుకొని వాళ్ళని పీల్చుకొని తింటున్నారు. దాంతోపాటు తీర్మానం చూడవచ్చు. నిరాటంకంగా 15 గంటలు మాల్దీవ్స్ అధ్యక్షుడి విలేకరుల సమావేశం అని చెప్పేసి టూరా పాడా ప్రెస్ మీట్ ఉందని పోతున్నా అని చెప్పేసి ఇక్కడ వెళ్తున్నారు అన్నట్టు మనోడు. సో దానికి సంబంధించిన తీర్మానం చూడవచ్చు. దానికి సంబంధించింది మొత్తానికి మాత్రం ఇది వెలుగు దినపత్రిక. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. సో దాంతోపాటు ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉండండి T9 న్యూస్. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.